హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, మనం ఆల్రెడీ జూన్ మంత్‌లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని అండ్ జూన్ మంత్ ఎలా స్టార్ట్ చేస్తున్నామో ప్రీవియస్ వీడియోలో అయితే చూసాము. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకేమైనా గ్రూప్‌లో ఎంట్రీస్ వచ్చాయా? అండ్ ఎంట్రీస్ వస్తే మనం తీసుకున్నామా? లేదు అంటే ఎస్ఎల్ హిట్ అయిందా? ప్రాఫిట్ హిట్ అయిందా? సో, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్‌గా చూద్దాము. ఓకేనా? సో, జూన్ 1న 9:36 పీఎంకి నేనైతే గ్రూప్‌లో పోస్ట్ చేశాను. టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. ఓకేనా. 9:36 పీఎంకి అయితే నేనైతే పోస్ట్ చేశాను సెల్ ఎంట్రీ. ఆ తర్వాత యూట్యూబ్ నా వీడియోస్ పెట్టాను గ్రూప్‌లో చూడండి అని. ఆ తర్వాత 9:55 పీఎంకి డోంట్ టేక్ మొమెంటమ్ అప్ సైడ్‌కి వెళ్ళింది. నో ఎంట్రీ గివెన్. సో, ఆ రోజు మొమెంటమ్ అనేది నేను సెల్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది బై సైడ్ వెళ్ళిపోయింది. సో, నో వర్రీస్ అనమాట. మన డైరెక్షన్‌లో రానప్పుడు మనకి ఎంట్రీ అయినప్పుడు వై వి నీడ్ టు వర్రీ అంతే కదా! సో, లైట్ చిల్‌గా ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో, ఎంట్రీ అయితే క్యాన్సిల్ చేసేసాము. దట్స్ ఫైన్. అలా జరిగింది జూన్ 1. అండ్ కమింగ్ టు జూన్ 2 4:26 పీఎంకి నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. మేబీ ఎంట్రీ రావచ్చు. బీ రెడీ ఫర్ నెక్స్ట్ 1 ఆర్ 2 అవర్స్ లో అని. ఆ తర్వాత 6:39 పీఎంకి 2 సైడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మొమెంటమ్ 7 పీఎంకి స్టార్ట్ అవుతుంది. సో, హారబుల్‌గా ఉంటుంది. సో, మనం వెయిట్ చేయాలి. లో ఎస్ఎల్‌తో అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, వైస్ ట్రేడింగ్ తెలుగు అనేది ఆల్వేస్ ఎస్ఎల్ 370 పాయింట్స్ లోపలే పెట్టుకుంటుంది. టార్గెట్ అయితే ఆల్మోస్ట్ 800-1000 పాయింట్స్‌నైతే కొడుతుంది. సో, ఇది మీకు అర్థం కావాలి అనుకుంటే ఏప్రిల్ ఆర్ మే మంత్ మొత్తం ప్లేలిస్ట్ ఉంది చూడండి క్లియర్‌గా. ఆర్ ఎల్స్ మీరు యూట్యూబ్ ఛానెల్‌లో కూడా జాయిన్ ఐ మీన్ టెలిగ్రామ్ లింక్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్‌లో. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ అనేది అక్కడ కూడా మీరు వెళ్లి జాయిన్ అవ్వచ్చు. లెట్స్ కమ్ ఆన్ టు ది పాయింట్. ఆ తర్వాత జూన్ 2 గూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు. సో, జూన్ 1 ఎంట్రీ రాలేదు. జూన్ 2 గూడా ఎంట్రీ రాలేదు. కమింగ్ టు జూన్ 3 మనకి టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ అట్ బ్లూ లైన్ అనైతే క్లియర్‌గా మెన్షన్ చేశాను. 8:24 ఏఎంకి మెన్షన్ చేశాను. ఆ తర్వాత నేనైతే ఎంట్రీ అయితే పెట్టాను. బట్ ఏమైంది అంటే ఎంట్రీ దగ్గరికి వచ్చింది. కానీ నా ఎంట్రీ ట్రిగ్గర్ కాలేదు. ఎందుకంటే డ్యూ టు సమ్ లిక్విడిటీ నా ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. సో, కానీ నేను ఎంట్రీ అయితే పెట్టాను. చూడండి పోస్ట్ కూడా ఎంట్రీ అయితే పెట్టాను. సో, అదేమైంది ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయి టార్గెట్ దగ్గరికెళ్ళిపోయి మన ఎంట్రీ ఇవ్వకుండా పైకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది బ్రోస్ ఐయామ్ టూ ట్రాన్స్‌పరెంట్ 9:39 పీఎంకి పోస్ట్ చేశాను. ఎంట్రీ పెట్టాను. బట్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బ్లూ లైన్ బ్రేక్ చేశాక చూసారా మొమెంటమ్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశాను. యాహ్! దట్స్ కరెక్ట్. మన 105,883 లైన్ బ్లూ లైన్‌ని బ్రేక్ చేసిన తర్వాత ఆ మొమెంటమ్ చూడండి. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికెళ్ళిపోయింది. నాకు తెలిసి 877 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఆ రోజు. అండ్ 9:41 పీఎంకి మళ్ళీ పెట్టాను. నేను పెట్టిన ఎవ్రీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతా వచ్చింది. ఎందుకు అంటే లిక్విడిటీ వల్ల. ఓకేనా. సో, అది నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, ఈ గైస్ మనకి 4 టైమ్స్ ఎంట్రీ పెట్టినప్పుడు క్యాన్సిల్ డ్యూ టు మేక్ ఎ చెక్ బాక్స్ క్లిక్ చేశా. ఎంట్రీ ప్రైస్‌లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. సో, దట్స్ ద రీజన్ ఎంట్రీస్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. సో, ఆ రోజు ఏమైంది అంటే జూన్ 3న మనకి 1000 పాయింట్స్ టార్గెట్ నేను చెప్పాను. బట్ మనకిచ్చింది 877 పాయింట్సే. బట్ ఆల్మోస్ట్ 11 పీఎంకి ఒక 100 పాయింట్స్ ఏమో ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకేనా. ఎంట్రీ ఇచ్చింది. బట్ నాకు ఎంట్రీ ట్రిగ్గర్ కాలేదు. బట్ ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెంట్‌గా గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. అండ్ 877 పాయింట్స్‌కి వెళ్ళి జస్ట్ 130 పాయింట్స్‌తో టార్గెట్ మిస్ అయిపోయి కిందకొచ్చేసింది. ఇంక మనం 11 పీఎంకి ఎగ్జిట్ కావాలి కాబట్టి సో, ఒక 110 పాయింట్స్‌కైతే మనమైతే ఎగ్జిట్ అయితే చేసేసాము. ఓకేనా. అండ్ యాహ్! గైస్ జూన్ 3 ఇది మనకి డేటా. సో, జూన్ 3 వచ్చేసి మనం ఒక 100 పాయింట్స్ బిట్‌కాయిన్‌లో అయితే తీసాము. ఓకేనా. దట్టు నాకైతే ఎంట్రీ రాలేదు. బట్ నా అనాలిసిస్ కరెక్ట్ కాబట్టి నేనైతే డేటాలో అయితే ఎంట్రీ చేస్తున్నాను. ఓకేనా. యాహ్! గైస్ థాంక్ యూ.